అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం. 26వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. ఆకలి లేదన్నావు కదా అని సురేఖ గారు అడిగితే, కాస్త తిని వెళ్తానులే అని తినేసి వెళ్తాడు. ఇప్పుడు కూడా నేను తినకపోతే నువ్వు బాధపడతావని తిన్నానని వైషుతో చెప్పి వెళ్తాడు. ఆమె చేసిందేంటో ఆమెకు తెలిసాక బాధగా అనిపిస్తుంది. ఏంటిది? అనవసరంగా ఎక్కువగా ఆలోచించానా? చాలా బాధ పెట్టాను బావనని ఫీలవుతుంది. అర్జున్ కోపం తగ్గలేదు. ఎన్ని కాల్స్ చేసినా, మెసేజ్‌లు చేసినా పట్టించుకోలేదు. అవన్నీ చూసినా కూడా ఇప్పుడు ఊరుకుంటే ఆమె ప్రతిసారి ఇలాగే ప్రవర్తిస్తుందని భావించి కాస్త గట్టిగానే మాట్లాడతాడు అర్జున్. ఆ రోజు రాత్రి అతని కోసం వేచి ఉన్న వైష్ణవి తను తినకపోతే అర్జున్ తిడతాడనే భయంతో ముందే తినేసి ఉంటుంది. అర్జున్ ఫ్రెష్ అయి వచ్చి అమ్మా ఆకలేస్తోంది అన్నం పెట్టు అని అడిగితే అత్తయ్య నేను పెడతాను మీరు వెళ్ళండని సురేఖ గారిని పంపించేస్తుంది అక్కడి నుంచి వైష్ణవి. ఆవిడ నవ్వుకుంటూ గొడవ పడకుండా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది. వైష్ణవి అన్నీ వడ్డిస్తూ బావా సారీ అని చెప్తుంది. తిన్నావా అని అడుగుతాడు అర్జున్. ప్లీజ్ బావా మాట్లాడవా అని బ్రతిమలాడుతుంది. మెడిసిన్ వేసుకున్నావా అని అడుగుతుంది. హా తిన్నాను వేసుకున్నానని అక్కడే కూర్చొని గట్టిగా చెప్తుంది. ఆమె కోపం చూసి లోపలే నవ్వుకుంటుంటాడు అర్జున్. ఎందుకో తెలియదు ఆమె చేసే ప్రతి పని అతడికి ఎంతగానో నచ్చుతుంది. నిజానికి మొదటిసారి బలవంతంగా తన మనసుని మార్చుకొని కష్టపడి ఆమెకు దగ్గరయ్యాడు. కానీ రెండోసారి అలా కాదు. అతను మనసు పూర్తిగా ఆమె వశమైపోయింది. అది ప్రేమని అర్థం కావడానికి అతడికి చాలా సమయమే పట్టింది. ముందు నుండి అర్జున్ ఆమెను ఎప్పుడూ ద్వేషించలేదు. కానీ ఆ విషయం వైష్ణవికి తెలియదు. వడ్డిస్తూనే ఆమె ఆ అని అడుగుతుంది. అర్జున్ ముద్ద పెడతాడని ఆశపడితే నువ్వు ఇంకా తినలేదా అని అడుగుతాడు. తిన్నాను బావా. కానీ నువ్వు తింటుంటే నాకు తినాలనిపిస్తోంది. ప్లీజ్ నాకు పెట్టవా అని నోరు తెరిస్తే అర్జున్ చేత్తో కాకుండా పక్కనే ఉన్న స్పూన్‌తో ఆమె నోట్లో పెడతాడు. అది చూసి వైష్ణవికి మనసు మండిపోతుంది. చాలా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ కూడా తను ఎక్కువ చేస్తున్నానని ఆమె అంత ఆశగా అడిగితే సరిగ్గా పెట్టలేదని బాధపడి తినడం ఆపేస్తాడు. బెడ్ మీద ఆమె ఒకవైపు పడుకొనుంటే అర్జున్ మరో చివర దూరంగా పడుకుంటాడు. దాంతో వైష్ణవికి మళ్ళీ కోపం వచ్చి అరే మీ నాన్నకు నువ్వంటే కూడా అసలు ఇష్టం లేదురా. ఈరోజు నీతో కూడా మాట్లాడలేదు కదా అని కడుపులో ఉన్న బేబీతో మాట్లాడుతూ ఉంటుంది. అర్జున్ నవ్వుకొని మరోవైపుకి తిరుగుతాడు. వైష్ణవి అటూ ఇటూ దొర్లుతూ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటుంది. ఇంకా తట్టుకోలేక అర్జున్ దగ్గరికి వెళ్ళి అతడిని హత్తుకుంటుంది. అతను ఆమెను పక్కకి జరిపి నువ్వు పడుకోవా కుదురుగా? నాకు నిద్రొస్తుంది. నాకసలే నీ మీద ప్రేమ లేదు కదా! ఇలా చేస్తే టెంప్ట్ అయి మళ్ళీ ఏదైనా చేస్తాను. ఎందుకు? అని అంటాడు. బావా ప్లీజ్ తెలియక ఏదేదో అన్నాను. ఎందుకు ఇలాంటి మాటలన్నీ మాట్లాడతావు? అని వైష్ణవి అడుగుతుంది. నీకు నచ్చినట్టు నువ్వు అనుకుంటున్నావు కానీ అని అర్జున్ ఆపేస్తాడు. సరే ఇక నిన్ను కదిలించనులే. ఇదివరకు నేను లేకపోతే నిద్ర రాదు అన్నావు. ఇప్పుడు నేనంటే నిద్ర రావడం లేదుగా. వెళ్తున్నాలే అని లేచి సుభద్ర గారి గదిలోకి వెళ్ళిపోతుంది. ఆవిడ పక్కనే పడుకుంటుంది. వైషు ఏమైందే? ఇటు వచ్చావని సుభద్ర గారు అడిగితే ఏం లేదత్తయ్య. బావకి నాకు చిన్న గొడవ అని అంటుంది. పడుకో అని అంటూ ఆవిడ దగ్గరికి జరగగానే ఏంటే ముసలి ఏమైంది? గొడవ ఏంటి అని కూడా అడగవా? అని వైష్ణవి అడుగుతుంది. ఈ సమయంలో ఇవన్నీ కామనేలే వైషు అని సుభద్ర గారు సర్ది చెప్తారు. మన కడుపులో ఒక ప్రాణం పడగానే అప్పటిదాకా మనకే సొంతం అనుకున్న భర్తకు మనకన్నా బిడ్డ ఎక్కువవుతుందేమో అనే బాధ లోపలే ఏదో ఆలోచించేలా చేస్తుంది. అందుకే ఇలా ప్రవర్తిస్తావని వివరిస్తారు. నువ్వే ఏదో ఒకటి అని ఉంటావు. నువ్వే వెళ్ళి మంచిగా మాట్లాడితే మామూలు అవుతాడులే. ముందు నువ్వు ప్రశాంతంగా పడుకో. ఇన్ని ఆలోచనలు చేస్తే లోపల బేబీకి ఇబ్బంది అని చెప్తారు. దీంతో వైష్ణవి ఇప్పుడే వెళ్ళి బావ మాట్లాడేదాకా గోల చేస్తానని లేస్తుంది. వెళ్ళు అని సుభద్ర గారు అనగానే డోర్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి వద్దులే బావ బాగా కోపంగా ఉన్నాడు. రేపు చూస్తానని పడుకుంటుంది. ఈసారి ఆమెకు వెంటనే నిద్ర పట్టేస్తుంది. ఆమె నిద్రపోయాక అర్జున్ అక్కడికొచ్చి వైష్ణవిని చూసి ఆమెకు ఎదురుగా కింద కూర్చుంటాడు. ఆమెని చూస్తూ నుదుటి మీద ముద్దు పెట్టుకుని అలాగే చూస్తూ ఉండిపోతాడు. మరుసటి రోజు ఉదయం వైష్ణవి ఆలస్యంగా లేస్తుంది. లేవే మళ్ళీ నీ మొగుడు వెళ్ళిపోతాడు వెళ్ళి మాట్లాడు అని సుభద్ర గారంటే పో నేను మాట్లాడను. కనీసం ఇక్కడ రాను కూడా లేదు. నేను లేవలేదని అని వైష్ణవి అంటుంది. రాత్రంతా ఇక్కడే నీ ముందే కూర్చొని నిద్రపోయాడు. ఇప్పుడే లేపాను నేను అని ఆవిడ అనగానే అవునా నిజమా అయితే నీ మనవడి పని
నేను చెప్తాను అని అంటూ పరుగున వెళ్తుంది. రెడీ అయ్యి బయటకు వెళ్ళబోతున్న అర్జున్ని చూసి, మాట్లాడొద్దని ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నా ముందే ఎందుకు పడుకున్నావని అర్జున్ దగ్గరికి వెళ్తే, ఆగు అని అంటూ అరచేయి చూపిస్తాడు. బావా ఏంటి ఇంకా అని ఆమె అడిగితే, ముట్టుకోవద్దు ప్లీజ్ అని వెళ్తాడు అర్జున్. అబ్బో పోవయ్యా, నువ్వేదో మైసూర్ మహారాజులాగా తెగ ఫీల్ అవుతున్నావు. వెళ్ళు, నాకేంటి నేను ముట్టుకోను అని వైష్ణవి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తుంది. ఇదేంటి ఇలా రివర్స్లో వస్తోందని అర్జున్ ఏం చేయలేక వెళ్ళిపోతాడు. మధ్యాహ్నం అర్జున్ లంచ్కి వచ్చినా ఆమె పట్టించుకోదు. తనే తినేసి టీవీ చూస్తుంటుంది. సురేఖ గారు వడ్డిస్తే అర్జున్ తింటాడు. తిన్నావా, మెడిసిన్ వేసుకున్నావా అని అడిగితే, వేసుకున్నాను, ఫుల్గా తిన్నాను అని అర్జున్కి వినపడేలా చెప్తూ, అత్తయ్య పడుకుంటాను అని అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది వైష్ణవి. నీ కూతురుందే నన్ను రోజుకోలా టార్చర్ చేస్తోంది. ప్రేమ అంటే ఇంతే ఉంటుందా అని అర్జున్ అంటాడు. నిజమే, దాని ప్రేమని భరించడం చాలా కష్టం. వెళ్ళొస్తాను అని అర్జున్ అంటే, వెళ్ళు వెళ్ళు పడుకోనివ్వులే, ఈవినింగ్ చెప్తాను దాని పని అని సురేఖ గారు అంటారు. సాయంత్రం త్వరగానే వచ్చిన అర్జున్ వైష్ణవిని గమనిస్తూనే ఉంటాడు. ఆమె అతని పక్క నుండే వెళ్ళినా కూడా ఏమీ పట్టనట్టుగా ఉంటుంది. దాంతో అర్జున్కి సరదా కాస్త కోపంగా మారుతుంది. వైష్ణవి వెళ్ళి స్నానం చేసి నైట్ డ్రెస్లో వచ్చి, అత్త ఆకలేస్తోంది, అన్నం పెట్టు అని అడుగుతుంది. నేను పెడతానని అర్జున్ ప్లేట్లో అన్నం తెస్తే అది ఆమె తీసుకోబోతుంది. కానీ నేనే పెడతాను అని అర్జున్ అంటాడు. వైష్ణవి టేబుల్ మీద ఉన్న స్పూన్ తెచ్చి అతడికి ఇస్తుంది. అర్జున్ దాన్ని కింద విసిరేసి చేత్తో తినిపిస్తాడు. ఇప్పుడు లోపల నవ్వుకోవడం వైష్ణవి వంతవుతుంది. మొత్తం తిన్నాక ఆమె లేచి మెడిసిన్ వేసుకుంటుంది. అలా 1 గంట గడిచాక టీవీ చూస్తున్న వైష్ణవిని చూసి, పడుకోవా అని అడుగుతాడు అర్జున్. ఆహా, ఈ సినిమా అయ్యాక పడుకుంటాను బావా, నువ్వు వెళ్ళానంటే నైట్ టైం సినిమాలేంటి, లేవొచ్చి పడుకో అని అరుస్తాడు. అబ్బా నేను రాను పో అని అక్కడే కూర్చుంటుంది. వెంటనే ఆమెను ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. వదులు బావ, ముట్టుకున్నావు నన్ను, తప్పు, వదులు అని ఆమె అంటే లోపలికి తీసుకొని వెళ్ళి డోర్ వేసి, ఏంటే నీ లొల్లి అని కిందకి దించుతాడు. ముట్టుకోకు బావా నన్ను అని అంటున్న ఆమె నడుము పట్టుకొని తన వైపుకి లాక్కొని, నేనేదో కోపంలో అంటే దాన్నే పట్టుకొని ఇంత గోల చేస్తావా? దూరంగా ఉండు అంటే ఇలా గట్టిగా హత్తుకొని ఉండను అని చెప్పాలి. అంతేకాని ఇలా అంటుకోకుండా తిరుగుతావా అని అంటాడు. ఆమె అతని కౌగిలిలో నవ్వుకుంటుంది. నవ్వుతున్నావా నన్ను చూసి అంటూ ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని గట్టిగా పెదవుల్ని అందుకుంటాడు. నిమిషానికి ఆమెని తను ఎంతగా మిస్ అయ్యాడో తన ముద్దులతో తెలుపుతున్నాడు. ఆమెని పూర్తిగా తనకి అతుక్కుపోయేలా హత్తుకున్నాడు. బంప్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఊపిరాడక ఆమె తోస్తున్నా కూడా వదలకుండా ముద్దిస్తూనే ఉన్నాడు. కాసేపటి కదిలితే బావ ఏంటిదని అడుగుతుంది. దూరంగా ఉంటే ఇదే పనిష్మెంట్ ఇస్తా అని ఆమె మెడవంపుల్లో దూరిపోతాడు. ఆమె కూడా అతన్ని హత్తుకుని మిస్ యూ బావా అంటుంది. ఆమెని కొంచెం దూరం జరిపి, నీ మీద ప్రేమ లేదనకే, నీ మీద ప్రేమ ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ ఎంత అంటే చెప్పగలను, చాలా చాలా. నీ కంటిలో కన్నీరు వస్తే నాకు మనసు గుక్కపట్టి ఏడ్చేంత. ఇప్పుడు కాదు, నీ మెడలో తాళి కట్టక ముందే అది పుట్టేసింది, కానీ అప్పుడు తెలియలేదు అంటాడు. సారీ బావా అని క్యూట్గా చెప్తుంది. మరోసారి ఇద్దరు పెదవుల్ని ముడిపేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని నిద్రపోతారు హాయిగా. అలా ఒక 4 రోజులు గడుస్తాయి. అర్జున్కి కనిపిస్తే ఏం చేస్తాడో అన్న భయంతో మేఘన ఆఫీసులో జాబ్ మానేస్తుంది. ఆమెను కలవాలని అర్జున్ కూడా అనుకోడు. కానీ పూర్తిగా ఆమెని మర్చిపోలేడు. ఆమె గుర్తొచ్చినప్పుడల్లా ఆమె చేసిన మోసమే మనసులో గుచ్చుకుంటుంది. నిజంగా వైషు ఇదంతా చేయకపోతే ఏమైపోయేవాణ్ణి అని అనుకుంటాడు. మేఘన గురించి వింటేనే భరించలేకపోయాడు. అదే ఆ రోజు అతను కళ్ళారా చూసుంటే నిజంగానే అతను ఇదంతా తట్టుకొని నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించేవాడే కాదు. అదంతా గుర్తొచ్చినప్పుడల్లా కళ్ళల్లో నీళ్లు తన్నుకొస్తాయి. ఏ గందరగోళం లేకుండా, ఏమీ జరగకుండా మొత్తాన్ని సెట్ చేసింది అతని ప్రాణం వైషు. ఆమె గుర్తు రాగానే పెదవులు విచ్చుకుంటాయి. కళ్ళల్లో తడి తుడుచుకొని ఆమెకు కాల్ చేస్తాడు. అంతలోనే ఆమె కాల్ చేస్తుంది. బావా ఏం చేస్తున్నావు? బోర్ కొడుతుందని అంటుంది. అయితే ఆఫీస్కి రా. నిజంగానా? నిజంగానే. క్యాబ్ బుక్ చేస్తాను. వద్దు, ఆల్రెడీ వచ్చాను, కిందే ఉన్నానని చెప్తుంది. ఏంటి అని ఆశ్చర్యంగా పైకి లేస్తాడు. ఎందుకో ఆమెను ఇప్పుడే చూడాలనిపించింది. వచ్చేసా అని చెప్తుంది. కాల్ కట్ చేసి స్పీడ్గా కిందకి వెళ్తాడు. మెల్లిగా వస్తున్న ఆమెను చూసి కోపంగా దగ్గరికి వెళ్ళి, చెప్పకుండా ఇలా ఒక్కదానివే వస్తావా అని అడుగుతాడు. అత్తయ్య వస్తే ఆఫీస్కి బాగోదని నేనే ఆపేశాను బావా. అసలు ఎందుకు నీకు? ఏం పని? నా జాబ్ నాకే చెప్పకుండా మానిపించేశావని వైషు అడుగుతుంది. నాకు బోర్ కొడుతుంది, ఏం చేయాలి? తినడం, టీవీ, ఫోన్, ఇంకా ఇవే. ఇంకేం చేయాలని అంటుంది. సరేరా అని ఆమె తీసుకుని లిఫ్ట్ ఎక్కుతాడు. ఆ లిఫ్టులో బోలెడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఇద్దరికి. ఒకరినొకరు చూసుకుంటారు. వెల్కమ్ అని డోర్ ఓపెన్ అవ్వగానే దూరం జరుగుతుంది. ఇద్దరు లోపలికి వెళ్ళి నవ్వుకుంటారు. ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని థ్యాంక్స్ అని చెప్తాడు. అర్జున్ని వదిలి అందరితో మాట్లాడుతుంది వైషు.
వర్క్ చేసుకుంటున్న అర్జున్ అప్పటికే మంచి రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. కవర్‌లో నుంచి బాక్స్ తీసి ఆమె ముందరకు తోస్తే, "ఏయ్ వావ్! ఎన్ని డేస్‌కి బయట ఫుడ్" అని ఓపెన్ చేస్తుంది. "మరి నువ్వు" అని అతన్ని చూస్తే, "నాతో ఏం పని? వెళ్ళు అందరితో కూర్చొని తిను. వెళ్ళు" అంటాడు సిస్టమ్ చూస్తూ. ఆలోచించగా ఆమెకు అర్థమైంది అతను అలిగాడని. "నువ్వు వర్క్ ఉందన్నావని అటు వెళ్ళాను బావ" అంటే ఎంత పలకరించినా కూడా మాట్లాడు. "పో నేను తినను" అంటే అప్పుడు తగ్గి "సరే రా తిందామని" కలిసి తింటారు. అలా తినేసి అందరితో మాట్లాడుతూ ఉంటారు. డెలివరీ అయ్యాక మాత్రం మళ్ళీ జాయిన్ అవ్వాలి నువ్వని కరుణ హరిణి అంటుంటే, "హా! పక్కా జాయిన్ అవుతా. ఫుల్ బోర్‌గా ఉందని" చెప్తుంది వైష్ణవి. అందరూ కాసేపు మాట్లాడుకొని వర్క్‌ని స్టార్ట్ చేస్తారు. అర్జున్ వర్క్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటుంది. "ఏంటి అలా చూస్తున్నావు?" "ఏం లేదు బావ, బాగున్నావు" అంటుంది. ఆమెను చూసి ఇప్పుడే వస్తానని 5 నిమిషాల్లో వచ్చి మొత్తం సర్దేసి పద అని ఆమెకి చెయ్యిస్తాడు. "ఎక్కడికి బావ? లీవ్ పెట్టేసా. అలా వెళ్ళొద్దాం." "నిజమా?" అని మెరిసే కళ్ళతో అడుగుతుంది. "హా! పద" అని ఆమె చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. "నాకెందుకు చెప్పలేదు మేఘన గురించి బావా" అని నీరసంగా అడిగితే, "ఎందుకు చెప్పలేదని" మళ్ళీ అడుగుతాడు. "నువ్వు తన పక్కనిలా" అని అతని చేయి పట్టుకొని నిలబడి చూపిస్తూ, "ఇలా ఉంటే నాకిక్కడ" అని గుండెల మీద వేలు పెట్టి ఎంత బాధ వేసేదో. అది అనుమానం, అపోహ కాదు. అది నా స్థానం. కేవలం నిన్ను ముట్టుకుంటేనే ఎంతో బాధపడేదాన్ని. ఎందుకంటే నిన్ను ప్రేమించాను. లిఫ్ట్ దిగి కారెక్కుతారు. అలాంటిది నువ్వు మేఘనని అలా చూస్తే లేదా అదంతా తెలిస్తే ఎలా తట్టుకుంటావు? ఎలా భరిస్తావు? అందుకే చెప్పలేదు. అందుకని ఇంత త్యాగం చేస్తావా? అని అర్జున్ అడిగితే, నా బావ కోసం చేసింది నాకు కష్టం అనిపించదు. అయినా త్యాగం ఏముంది? స్వార్థం ఉంది. నేను ప్రేమించిన నిన్ను దక్కించుకునే స్వార్థం. నువ్వేగా అన్నది. ఏమైందని వైషు అంటుంది. ఆమెని హత్తుకొని లవ్ యూ దెయ్యం అంటాడు అర్జున్. లవ్ యూ బావ. ఇంక మన మధ్య దాని టాపిక్ రాదు అని ఆమె అనగానే, సరే కారులోనే ఉంచేస్తావా? ఎక్కడికైనా తీసుకెళ్తావా? అని అడుగుతుంది. దూరం జరిగి గొంతు మీద ముద్దిచ్చి వెంటనే పెదవుల మీద ముద్దు అద్ది వదిలి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎక్కడికెళ్దాం? ఆమెను చూస్తూ అడుగుతాడు. అలా షాపింగ్‌కి వెళ్దాం అంటుంది. ఓకే అని తీసుకెళ్తాడు. అతని చెయ్యి పట్టుకొని మాలంతా తిరిగేస్తుంది. అంత ఓపిక ఎలా వచ్చిందో మరి. ఆమె సాన్నిహిత్యంలో బాధలన్నీ మర్చిపోతాడు అర్జున్. ఇద్దరూ ఈవినింగ్ ఇంటికి చేరతారు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. ప్రతి నెల చెకప్‌కి అర్జునే తీసుకెళ్తాడు. హెల్త్ అంతా బానే ఉందని డాక్టర్ చెప్పడంతో సుభద్ర గారి కోరిక మేరకు ఊరు తీసుకెళ్తారు. అక్కడే సీమంతం వేడుక అరేంజ్ చేస్తారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వస్తారు. ఇల్లంతా మరోసారి పందిరి వేసి అలంకరిస్తారు. అందంగా ముస్తాబైన వైష్ణవి అద్దం ముందు కూర్చొని అర్జున్ కోసమే వెయిట్ చేస్తుంటుంది. లేటుగా వచ్చిన అర్జున్ ఆమె ముందు పూలు పెట్టి, సారీ దెయ్యం, వీటి కోసమే లేట్ అయిందని చెప్తాడు. బావా చూడు టైం అయిపోయింది. వాళ్ళేమో నన్ను పిలుస్తున్నారు. నువ్వు రాలేదని ఆమె అంటే, అది చూడరా నీ కోసమని ఇప్పటిదాకా ఆగింది. నా బావ ఎప్పుడొస్తే అప్పుడే నాకు ముహూర్తం అని చెప్తోంది అని సురేఖ గారు చెప్తారు. అతడు తెచ్చిన పూలు ఆమె జడలో పెట్టి ఆమెను పూర్తిగా రెడీ చేసి ఆమె నుదుటి మీద ముద్దిచ్చి, ఇప్పుడు సూపర్ అని చెప్తాడు. ఆమెని తీసుకొని వెళ్తారు. అందరూ ఆమె కోసం ఎదురు చూస్తుంటే, ముందు నా బావని నాకు చందనం రాయాలని పంతం పడుతుంది వైష్ణవి. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.